సార్ మాదొచ్చేసి ధృవ ఇండస్ట్రియల్ సబ్సిడీ ప్లస్ ధృవ సోలార్ పవర్ గూడా ఉందండి. సో, ధృవ సోలార్ పవర్ ఏంటంటే మేము ఉషాతో కొలాబరేట్ అయ్యి ఉన్నాం. మా బ్రాండ్ వచ్చేసి ఉషా. అండ్ మేమేంటంటే ఇండస్ట్రియల్, రెసిడెంటల్ అండ్ కమర్షియల్ ప్లేసెస్‌కి ఇన్‌స్టాలేషన్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రెజెంట్ వచ్చేసి రెసిడెంటల్ వాళ్ళకి అప్ టు 78,000 వరకు సబ్సిడీ గూడా వస్తుంది. ఓకే. సో, సబ్సిడీ ఒకవేళ లైక్ ఇప్పుడు వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేశారు. ఇన్‌స్టాలేషన్ చేశాక మేబీ వి విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 కిలోవాట్స్. 1.5 లాక్స్ వరకు వాళ్ళది లైక్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు సబ్సిడీకి అప్లై చేస్తే సబ్సిడీ అప్ టు 78,000 రూపీస్ మీకు రియంబర్స్‌మెంట్ అయితుంది. యాహ్! దట్ ఈస్ ద ప్రాసెస్. అండ్ కమర్షియల్ అంటే కమర్షియల్ అండ్ ఈవెన్ మేము రైస్ మిల్స్ వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నాము. సో, ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రైస్ మిల్స్ ఎవరైతే ఉంటారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ సోలార్ ఇన్‌స్టాలేషన్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో అంటే ఒక ఇంటికి కావాల్సింది ఎంత సోలార్ కావాలి? దానికి ఒక ప్రైజ్ ఇంటికి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 3 కిలోవాట్స్ నుంచి 10 కిలోవాట్స్ వరకు మాత్రం బెనిఫిట్స్‌గా ఉంటాయి. సరిపోతుంది. ఇట్స్ అంటే ఎనఫ్. ఎంత కరెంట్ జనరేట్ అయిద్ది దాని ద్వారా? 1 కిలోవాట్ వచ్చేసి 4.5 యూనిట్స్ జనరేట్ అయితుంది. సో, పర్ మంత్ అంటే 12.5 యూనిట్స్ అలా అంటే 12 యూనిట్స్ అలా జనరేట్ ఎన్ని అవుతుంది. వాటికి సరిపోయిద్ది? లైక్ లైట్స్, ఫ్యాన్స్ గాని ఏదన్నా ఐడియా ఉందా? 3 కిలోవాట్స్‌కి 1 ఏసీ ప్లస్ ఇంట్లో ఉండే చిన్న మిషనరీస్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసేసుకోవచ్చు. ఈవెన్ 2 ఏసీస్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంతలో ఉంటది? బట్ అది బేస్డ్ ఆన్ లైక్ కాంట్రాక్ట్ యూనిట్ లోడ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది చెప్పగలరా? ప్రైస్ అప్రాక్సిమేట్‌గా అయితే నేను చెప్పలేనండి. బట్ ఇప్పుడు సపోజ్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ దాన్ని బట్టి ఒక హౌస్‌కి కావాల్సిన దాన్ని బట్టి ఎంత ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటది? ఎంత మినిమమ్ అప్రాక్స్? లైక్ 1 పర్ కిలోవాట్ అయితే మీరు బల్క్‌లో తీసుకుంటే మీకు తక్కువ అమౌంట్ పడుతుంది. అదే మీరు జస్ట్ కిలోవాట్ తీసుకోవాలంటే 65,000 పర్ యూనిట్ అలా పడుతుంది. ప్లస్ జీఎస్టీ. అంటే ఒక హౌస్ దాని పర్పస్ అడుగుతున్నాను. ఇప్పుడు హౌస్ ఏంటంటే మీకు తక్కువే పడుతుంది కాబట్టి దానికి మీకు ఎంత పడుతుంది ప్రైస్ అనేది? యాజ్ ఐ సెడ్ సార్ పర్ కిలోవాట్ 65,000 ప్లస్ జీఎస్టీ. ఓకే. దీని ఒక సర్వీస్ అనేది మీరు ఎలా ఉంటది? అంటే ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా కూడా సర్వీస్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా? ఓన్లీ వీటి వరకేనా? నాట్ ఓన్లీ ఫీల్డ్ వర్క్ 1 ఇయర్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. దీని లైఫ్ టైమ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉంటుంది. దానికంటే ఎక్కువ కూడా అది వర్క్ చేస్తుంది. ప్లస్ మా దగ్గర నుంచి వచ్చే వారంటీ అయితే 13 ఇయర్స్. మేము వచ్చేసి 35 ఇయర్స్ లైక్ 35 ఇయర్స్ నుంచి మా సార్ సీఏలో వర్క్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక స్టేట్స్ మేము డీల్ చేస్తున్నాము. ఎనీ స్టేట్ సబ్సిడీ కానీ, సెంట్రల్ సబ్సిడీ కానీ మేము లైక్ ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ లోన్, సబ్సిడీ డాక్యుమెంటేషన్ అన్నీ చేస్తూ ఉంటామండి. అండ్ ఇది ఎట్లా అంటే లైక్ రైస్ మిల్స్ ఉన్నారు. వాళ్ళకేంటంటే వాళ్ళ కేటగిరీ అండ్ వాళ్ళ రూరల్‌లో ఉన్నారు, రూరల్‌లోనే ఉంటాయి మాక్సిమం. రూరల్‌లో వాళ్ళకి ఉమెన్ పేరు మీద అయితే 35% వరకు అప్ టు 50 లాక్స్ లైక్ దట్. మెన్ కోసం అయితే 25% వరకు అలా సబ్సిడీ వస్తూ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఇది. అండ్ స్టార్టప్ అయితే పీఎంఈజీపీ టైప్ అలా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టేట్స్ బట్టి ఏమన్నా సెపరేట్ ఏమన్నా అయిద్దా? లేకపోతే స్టేట్ అంటే డీఐసీ ఎవ్రీ స్టేట్‌కి డీఐసీ సబ్సిడీ వస్తుంది. వాట్ ఈస్ మీన్ బై డీఐజీ? మీన్స్ అది లైక్ స్టేట్ సబ్సిడీ అండి. అదొక స్కీమ్. ఓకే. అదేంటంటే బిల్డింగ్ అండ్ మిషనరీ మీద వాళ్ళకి సబ్సిడీ వస్తూ ఉంటుంది. సేమ్ లైక్ కర్ణాటకలో అయితే జోన్ బట్టి ఉంటుంది. అదే తెలంగాణ అండ్ ఆంధ్ర అయితే వాళ్ళకి ఏముండదు. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మాత్రం చూసేసి 25, 35 ఎంత ఉంటదో అంత వాళ్ళకి ఇచ్చేస్తారు. దట్స్ ఇట్. థాంక్ యూ.